ఆయన పెళ్లి చేద్దాం అనుకున్నాడు. పెళ్లి చేద్దాం అనుకుని, ఏమయ్యా నీకేదో మంచి భవంతి ఉందన్నారు, చలువరాతి భవంతి, ఆ భవంతి కొంచెం మా పెళ్లివారందరూ విడిది ఉండడానికి ఇస్తామేమిటని. తప్పకుండా తీసుకెళ్ళి ఉండవయా, మీ పెళ్లివారందరినీ ఉంచు, 150 గదులు కట్టానని తాళం చెవులు ఇచ్చాడు. ఎక్కడుంది, పెడతామన్నాడు. శ్మశానం మధ్యలో ఉంది, వెళ్ళన్నాడు. ఎవడైనా పెడతాడా? ఎంత చలువరాతి మంటపమైనా, ఎంత గొప్ప భవనమైనా శ్మశానం మధ్యలో ఉంటే ఎవడెడతాడు? ఎన్ని ఆభరణాలు వేసుకున్నా, ఎంత అలంకారం ఉన్నా, ఎంత తపస్సు చేసినా, ఎంత తేజస్సున్నా, శ్మశానం మధ్యలో ఉన్నటువంటి భవనం ఇటువంటిదో రావణాసురుడు వంటి వాడు అన్నారు మహర్షి. అంటే అంత భయంకరమైనటువంటి క్రూరమైన మనస్సున్నవాడు. అంటే తన జీవితం మొత్తం మీద తన భార్య చెప్పిన మాట, అందున పట్టమహిషి, ఆమె చెప్పిన మాట ఏమిటంటావైతే అని కూడా ఆయన వినలేడు, అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అందుకే ప్రతి చిన్న విషయం రాస్తారు మహర్షి. సారథిని పిలిచి గుర్రాలు సిద్ధం చేయమన్నారు. సారథి వెళ్ళి గుర్రాలు సిద్ధం చేశాడు. వెళ్ళినటువంటి రథికుడు, సారథి గుర్రాలు సిద్ధం చేశావా అని అడిగాడు. అది కూడా వ్రాస్తారు. అటువంటిది రావణాసురుడు మండోదరి మాట్లాడుకున్నారు, రాయలేదు. కారణం ఒక్కటే, ఆయన అసలు భార్యని ఏదీ సంప్రదించారు. ఒక్కొక్క దాంపత్యం అంత భయంకరంగా ఉంటుంది. అర్థం లేని అహంకారం. నేను భర్తని కాబట్టి అదొక్కటే, నేను భర్తని కాబట్టి నా నిర్ణయం చెల్లాలి, నేను ఏం చెప్తే అది భార్య వినాలి తప్ప అసలు భార్య నాకు చెప్పడం ఏమిటి? నేను కొంతమందిని చూశాను నిజ జీవితంలో, దాన్ని అడగడం ఏంటండి? అసలు ఆమె చీర ఆమె కొనుక్కోదు మహాతల్లి. 30 ఏళ్ళు 40 ఏళ్ళు కాపరం చేసి తనకొక చీర ఇష్టమైంది కొనుక్కోవడం అన్నది ఆమెకి తెలియదు. ఆయన తెచ్చినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన తిన్నది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన వెళ్ళినది ఆమెకి ఇష్టమై ఉండాలి, ఆయన చేసినది ఆమెకి ఇష్టమై ఉండాలి తప్ప ఇది ఇష్టం లేదని కానీ, ఇది చెయ్యవద్దని కానీ అనడానికి వీల్లేదు. ఒకవేళ పొరపాటున అన్న ఆయన ఇంకొక మెట్టు దాటుతాడు కూడా. అంత క్రౌర్యంతో, దానికి అర్థం ఉండదు. అరే ఆడపిల్ల, అది ఒక తల్లిదండ్రులకి పుట్టింది, దానికి ఆశ ఉంటుంది, దానికి వెళ్ళాలని ఉంటుంది నాన్నగారి దగ్గరికి, అమ్మ దగ్గరికి, అన్నదమ్ముల దగ్గరికి అని కూడా ఉండదు. పాషాణ హృదయాలు. పుట్టింటికి వెళ్ళడం ఏంటి, ఒక్కనాటికి వెళ్ళడానికి వీల్లేదు, అలా పడి ఉండవలసిందే ఇంట్లో. ఏమిటో తెలియదు, అర్థం లేని రాగద్వేషాలు. పుట్టింటి వారు వచ్చి పలకరించబడదు భార్యని, ఏవో చిన్ని కారణాలు. మీరు ఒక్కటి ఆలోచించండి. అలాంటి వాళ్ళ గురించి మాట్లాడుతూ సీతమ్మ తల్లి ఒక్కటే అంది, చలితం చలితే ఇంద్రియం అందావిడ. బతికున్న నాళ్ళు నడిచిపోతుంది రావణ. ఒకనాడు నువ్వు కదలలేని స్థితి వస్తే, నీ మలమూత్రములు నువ్వు విసర్జించుకోలేని స్థితి వస్తే, అప్పుడు నీవు భోగము కొరకు వెతుక్కున్నవారు నీ సేవ చెయ్యరు, నువ్వు తాళి కట్టిన వాళ్ళు చెయ్యాలి. వాళ్ళు ఏమంటారో తెలుసా? ఇంద్రియములకు వశుడు, ఎటువంటి తిరుగుడు తిరిగినవాడు వీడు అంటారు. అప్పుడు నువ్వు బతికి చచ్చిపోయిన వాడివి రావణ. ఆ రోజు తెచ్చుకోకు. నివర్తయ మనోమత్త స్వజనీక్రియతాం మనః. నీ మనసు నీ ఇల్లాలి ఎందు పెట్టుకో, ధర్మాత్ముడవైపోతావు అంది తల్లి. వినలేదు. చిట్ట చివర 10 తలలు తెగిపోయి యుద్ధభూమిలో పడిపోయాడు. పల్లకీలో వచ్చింది. మొట్టమొదట ఇదే మాట అందావిడ, నువ్వు ఎన్నడూ నా మాట వినలేదు, నువ్వు నా మాట విని ఉంటే ఇవాళ ఇంత దారుణంగా నేల మీద మట్టి మీద పడి 10 తలలు తెగిపోయి నెత్తురోడిపోతూ చచ్చిపోవలసినటువంటి అవసరం నీకు కలిగేది కాదు. నువ్వు దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుషుల్ని ఓడించావు, కానీ నీ ఇంద్రియముల చేతిలో నువ్వు ఓడిపోయావు. నిన్ను రాముడు కాదు చంపింది, నీ ఇంద్రియములే చంపేశాయి. ఒక భార్య చేత అలా అనిపించుకున్నవాడు చచ్చినట్ట, చచ్చి 100 మాటలు చచ్చినట్ట. దాంపత్యం ఎలా ఉండాలో, ఎలా బ్రతకాలో భార్యతో నేర్పుతుంది రామాయణం. కార్యేషు దాసి కరణేషు మంత్రి. ఒక్క చిన్న మాట, చాలా సంతోషం, నువ్వు నా జీవితంలో ప్రవేశించడమే నా అదృష్టం అంటే చాలు పొంగిపోతుంది. ఏమవుతుంది? ఒక్కసారి సంప్రదిస్తే ఏమవుతుంది? ఏమీ చదువుకోకపోయినా భర్త అడుగుజాడల్లో నడిచి, భర్త సంప్రదించి, భర్త నేర్పిన విద్య వల్ల ఎంతో విదుషీమనులైనటువంటి తల్లులున్నారు లోకంలో. వాళ్ళు ఉద్యోగాలు చేసి అనుభవాలు సంపాదించి బుద్ధి ప్రజ్ఞ కలిగిన వాళ్ళు కారు.
అనుకూలమైనటువంటి భర్త వలన అంత చక్కటి బుద్ధి సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. కన్న తండ్రి కూడా అలా చూడడం, అంత బాగా సంస్కరించి అలా ఉండకూడదు సుమా, ఇలా ఉండకూడదు సుమా, అలా వద్దు, ఇలా ఉండు అని ఎంతో ప్రేమతో అనునయించి లాలించి భార్య మనసు తన మనసు వేరు కాకుండా ఒకటై బ్రతికిన దంపతులు ఉన్నారు సీతారాములు. అసలు భార్య మాట్లాడడానికి అవకాశమే ఇవ్వలేదు ఆయన బతికున్నంత కాలం. అది విచిత్రం. చచ్చిపోయిన తర్వాత అడిగింది మండోదరి, దాన్ని బట్టి తెలుసుకోమన్నారంతే మహర్షి. వాళ్ళు మాట్లాడుకుంటూ కదా నీ చెప్పడం మాట్లాడుకున్నారని. అసలు నువ్వు ఎప్పుడు విన్నావు నా మాటని మండోదరి ఏడిచింది అంటే ఎప్పుడూ అసలు మాట్లాడడానికి గుర్తుపెట్టుకో. భార్యని ఎంత ఏడిపించి బ్రతికినటువంటి వాడికి సంతోషకరమైన ముగింపు లభించడం కూడా కష్టమే. భార్య అంటే తన ఇంటి లక్ష్మి. ఆమె కంట కన్నీరు కారకుండా ఆమెని పరమేశ్వరుడిచ్చినటువంటి గొప్ప స్నేహితురాలు. ఆమె నీకు జీవితాంతం నీతో ఉండడానికి వచ్చినటువంటి నిచ్చిలి. ఎంత ప్రేమతో ఎంత మర్యాదతో ప్రవర్తించాలి భార్యతోటి. అలా కాకుండా క్రౌర్యంతో ప్రవర్తించాడు. అందుకే ఆవిడ ఒక మాట అంది, రావణ ఇంద్రియాణి పురాజిత్వా, నువ్వు పూర్వం ఇంద్రియాల్ని గెలిచినట్టుగా అనుకున్నావు, తొక్కి పెట్టావు కాలు కింద. ఇంద్రియాల్ని నువ్వు గెలవలేదు, గెలిచాననుకున్నావు. జిత త్రిభువనం త్వయా, దాని వలన 3 లోకములను గెలిచావు. అంటే తపస్సు చేశాడు. ఎంత తపస్సు! ఏ సామాన్యమైన తపస్సు ఏమిటి? దానికోసం అన్ని సుఖాలు విడిచిపెట్టేశాడు. విడిచిపెట్టడం అంటే ఎలా? ఇంద్రియములను గెలిచి కాదు. ఇంద్రియములను గెలవడం అంటే ఏమిటో తెలుసా? మనసు విచలితం కాకూడదు. చూడకూడని వస్తువుని చూసినప్పటికీ మనసు మాత్రం కదలకూడదు. కదలకుండా మనసు అలాగే ఉందనుకోండి, ఇంద్రియాన్ని గెలిచేశాడని గుర్తు. స్వామి హనుమ ఎంతోమంది స్త్రీలను చూశారు. ఎవరి ఒంటి మీద బట్ట వాళ్ళ ఒంటి మీద లేదంటే బాగుండదని సంస్కారవంతమైన మాట మహర్షి అన్నారు. వీళ్ళ ఒంటి మీద బట్ట పక్క వాళ్ళ ఒంటి మీద ఉందన్నారు. హనుమ అందరినీ చూశారు, సీతమ్మేమోని కాదు. ఆఖరణ ఒక మాట అన్నారు, మనోహిహేతు సర్వేషాం ఇంద్రియాణం ప్రవర్తనే శుభా స్వవస్థాసు తచ్చమే సువ్యవస్థితం అన్నారు. నా చూడడం కంటికి ధర్మం, చూడాలి. సీతమ్మో కాదో ఆడవాళ్ళలో చూడకపోతే ఎలా? చూశాను. చూసినప్పుడు వాళ్ళ ఒంటి మీద బట్ట లేకపోయి ఉండవచ్చు. నా బ్రహ్మచర్యంలో దోషం లేదు. నా మనసు కదిలిందా, ఇది ప్రమాణం. సీతమ్మ కాదు, వెళ్ళిపోయాను, నా మనసు కదలలేదు, నాకు దోషం లేదన్నారు. అదే రావణాసురుడికి ఇంద్రియాణి పురాజిత్వా జితా త్రిభువనం త్వయా స్మరద్భి ఇవతద్వైరం. ఆ వైరాన్ని దృష్టిలో పెట్టుకున్నాయి ఆ ఇంద్రియములు. వాటిని తొక్కి పెట్టాడు. బలవంతంగా సుఖాలు ఇవ్వకుండా తపస్సు చేత బ్రహ్మగారిని మెప్పించి శక్తి పొందాలని ఇంద్రియములను తొక్కి పెట్టాడు. అవి ఎప్పుడెప్పుడు కాటు వేద్దామా అని ఎదురు చూశాయి. రావణా, నిన్ను నీకు బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, వరాలు ఇచ్చారు, కానీ ఇవి వదిలిపెడతాయా? ఎప్పుడు కాటేద్దామని చూశాయి. యుక్తాయుక్త విచక్షణ మరిచిపోయావు. మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ తల్లిని తీసుకొచ్చావు. అటువంటి సీతమ్మ తల్లి, అటువంటి మహాపతివ్రత, ఆమె యొక్క శృణిభూతలే, ఆమె కంటి వెంట నీరు భూమి మీద పడింది. కాలిపోక ఏమవుతుంది? లంక కాలిపోయింది. శ్రీరామాయణంలో స్వామి హనుమ మీద ఒక శ్లోకం ఉంది, ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకబంధిం జనకత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలి రాంజనేయం అని. స్వామి హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారం ఏమిటో తెలుసా? మహాపతివ్రత అయిన సీతమ్మ కన్నుల వెంట పడినటువంటి బాష్పధార వలన ఈ భూమి అంతా కాలిపోవాలి. ఎక్కడ భూమి కాలిపోతుందోనని ఏ దుర్మార్గుడు తప్పు చేశాడో ఆ లంకాపట్టణం ఒకటే కాలిపోయేటట్టు చేస్తానని ఆమె కంటి వెంట పడిన బాష్పధారలని అగ్నిహోత్రంగా గ్రహించి లంకని కాల్చిన వారు హనుమ. అది ఆ శ్లోకానికి అర్థం. యశోకవన్నింజనకాత్మజాయాః ఆదాయతేనైవ దదాహలంకాం నమామితం ప్రాంజలిరాంజనేయం. అటువంటి ఆంజనేయునకు నమస్కరించుచున్నాను అని. మహాపతివ్రత యొక్క కంటి వెంట బాష్పధార పడింది. చచ్చిపోకుండా ఎలా ఉంటావు? చచ్చిపోయావు. అందుకే ఆ ఇంద్రియములే నిన్ను చంపేశాయి. ఇంద్రియైరేవ నిర్జిత. నిన్ను రాముడు చంపాడు అనుకుంటున్నారు. కాదు రావణ,
రాముడు చంపలేదు. నువ్వు నిజానికి నీ ఇంద్రియముల చేత నువ్వు చచ్చిపోయావు. నీ కంట పడడమే దోషం, ఏ కాంతైనా నీకు నచ్చడమే దోషం, అంతే. బలవంతంగా తీసుకొచ్చి అనుభవించావు, ఎక్కడికి పోతుంది ఆ పాపం? ఆ క్రమంలో ఒక మహాపతివ్రతని తీసుకొచ్చాడు. ఆమె నాకన్నా ఇందులో గొప్పదని అడిగింది ఆవిడ. ఆమె నా కులేవా నా దాక్షిణ్యేన, ఆమె నా రూపేన, నాలో రూపం కన్నా గొప్పదా, నాతో కులం కన్నా గొప్పదా, నాతో దాక్షిణ్యం కన్నా గొప్పదా? ఇందులో గొప్పది సీతమ్మ. మయాధికా వాతుల్య, నాకన్నా గొప్పదా, నాతో సమానురాలా సీతమ్మ? అదే మరి నాలో ఉన్నటువంటి ఈ గొప్ప గుణాలు నీకు కనపడలేదు, సీతమ్మలో కనపడి నీ పతనం ఏమనుకోవాలంది ఆవిడ. నిజంగా చచ్చిపోయిన భర్త దగ్గర ఒక పట్టమహిషి ఏడిచిన ఈ ఏడుపుకి రావణుడు ఎంత దుర్మార్గం, మహర్షి తన చేత్తో సర్టిఫికెట్ ఇవ్వకుండా ఇచ్చారు. ఒక భర్త శరీరం విడిచిపెడితే ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలుగా ఉండాలని కోరుకోవడానికి భార్య తర్వాత ఉండాలని అసలు కోరనేయకూడదు. ఎందుకంటే అది ఆమె పాలిట శాపం, ఆమె భర్త ఉండగా వెళ్ళిపోవాలి. ఏ భార్య అయినా ఎన్ని జన్మలెత్తినా నేను ఆయనకే ఇల్లాలు అనిపించుకున్న పురుషుడెవడో వాడు గొప్పవాడు తప్ప, దుర్మార్గుడిని శరీరం పడిపోయిన తర్వాత భార్య ఏడిస్తే ఇంకా ఆ భర్త ఏం భర్త? ఎంతకాలం కలిసి వాళ్ళు ఉన్నారని మీరు దాంపత్యం చెప్పినా ఆ దాంపత్యానికి అర్థం ఏమైనా ఉందా? ఏమైనా ఉంటే ఒక్కటే, అలా బతక్కండి అని చెప్పవలసి ఉంటుంది. కాబట్టి ఆవిడంది, నువ్వు చనిపోయావు, విభీషణుడు నీకు సంస్కారం చేస్తాడు. మహాపురుషుడైనటువంటి ఇంద్రజిత్తుని కన్నాను, లోకంలో చాలా గొప్పవాడైనటువంటి వీరుడు ఏడి ఎక్కడ మిగల్చావు? నీ కామానికి పడిపోయాడు. రేపు నా శరీరం పడిపోతే నాకు సంస్కారం చేసేవాళ్ళు లేరు, కొడుకుని కూడా మిగల్చకుండా వెళ్ళిపోయావురా. బతికున్నంత కాలం నన్ను పుష్పక విమానం ఎక్కి తిప్పావు, భోగాలు అనుభవింపచేశావు, కానీ చిట్ట చివరికి ఒక నరుడి చేతిలో చచ్చిపోయావంటే ఆయన నరుడు కాడు, సాక్షాత్ శ్రీ మహావిష్ణువు. ధర్మాన్ని నిలబెట్టడానికే నిన్ను చంపేశాడు రావణ. ఆ మండోదరి రావణుడు నిహతుడైన తరువాత ఇంత ఏడిచిందంటే ఆ దాంపత్యం ఎంత విచిత్రమైన దాంపత్యం ఆలోచించండి. కర్తవ్యతానిష్ట చేత ఆమె మహాపతివ్రత. ఆమె తక్కువ అందగత్తె కాదు, పోని తన గురించి తాను అలా చెప్పుకుందండి. నిజంగా ఆమె అంత అందగత్తె? ఆమె అంత అందగత్తెయే, అంత ప్రకాశవంతమైన శరీరం ఉన్నదే. ఒక్కటే అగ్ని పరీక్ష. సుందరకాండలో హనుమ అంతటి వారు ఆమెని చూసి సీతమ్మ అనుకుని స్తంభాలెక్కి కిందకి దూకడం. అంత గొప్ప తల్లిలో లేని అందం పరకాంతలో ఎలా కనపడింది రావణాసురుడికి? దుష్టబుద్ధి, బుద్ధి తిప్పలేకపోయాడు. నువ్వు చూసినటువంటి చూపులో అవతల వ్యక్తిలో అందం ఉండొచ్చు, కానీ నా తల్లి కామాక్షి, అబ్బా మా అమ్మ కామాక్షి మమ తేజోంశ సంభవం అంటాడు. ఎక్కడ విభూతి ఉన్నా నా తల్లి కామాక్షి నన్ను అనుగ్రహించడానికి ఇంత తేజోవంతంగా వచ్చింది అని నువ్వు అనుకుంటే ఆమె పాదముల వంక చూసి నమస్కరిస్తావు. నీ బుద్ధి ఇంకొకలా ఉంటే పతనమైపోతావు. దేనికైనా మనసే కారణం. ఆ మనసుని నిగ్రహించలేకపోయావు రావణ, ఇంద్రియములను నిగ్రహించలేకపోయావు, మరణించావు. బ్రతికుండి అలా బతికాడు, చచ్చిపోయి పట్టమహిషి చేతన్ని మాటలు పడ్డాడు. మాటలు పడ్డాడంటే ఆమె నింద చేయలేదు. ఆ జీవితం ఎంత దుర్భరంగా ఆవిడ బతికిందో, అంతటి మహాపతివ్రత. నిజమే, మీరు ఆలోచించండి నిష్పక్షపాతంగా. ఏదావిడికో గుడి, ఏదావిడికి పూజ. భర్త వలన పోయింది ఆవిడ పూజ అంతా. రావణుడు భర్త అయిన కారణం చేత మండోదరికి ఒక గుడి లేదు, ఒక పూజ లేదు, ఒక స్మరణ లేదు, ఆమె పేరు పెట్టుకున్నవాడు లేడు. అంతటి మహాతల్లి, అంతటి మహాపతివ్రత. సీతమ్మ కూడా మండోదరి పేరు చెప్తే మాత్రం నమస్కారం చేస్తుంది. అంత గొప్ప తల్లి. ఒక్కొక్క పురుషుడి పక్కన స్త్రీ చేరినప్పుడు గృహస్థాశ్రమం యొక్క విలువ తెలుసుకోకుండా ఎంత కాలం కలిసి బ్రతకనివ్వండి, ఆ బ్రతుకు కాదు, అది ఎంతమందినో హింస పెట్టి బ్రతుకుతున్న బ్రతుకు. కాబట్టి గృహస్థాశ్రమంలో దంపతులుగా బతకడం కాదు కావలసింది. రావణాసురుడు మండోదరి ఎలా బతికారో అలా బతకూడదు.
అవతల వ్యక్తికి మనసుందని, అవతల వ్యక్తి భార్యాస్థానంలో ఉందని, ఆమెని గౌరవించాలని, ఆమెతో మాట్లాడాలని, ఆమె యొక్క ప్రేమని చూరగొనాలన్న విషయం తెలుసుకుని ఉండాలి. ఎందుకని? ఒక్కటే కారణం, ఎప్పుడైనా సంధిబంధములు జారిపోతే, తన మలమూత్రములను తాను విసర్జించలేకపోతే, సీతమ్మ చెప్తుంది సుందరకాండలో, వధంచా మిథ్యాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ అందావిడ. బ్రతకడమే ఉందిరా రావణ, ఎలా అయినా బతికేస్తావు. ఒంట్లో ఓపికండి కడుపులో ఏది పడేసినా జీర్ణమైపోయినన్ని రోజులు ఏ ఇంటి ముందుకెళ్ళి భవతి భిక్షాం దేహని పాసిపోయిన అన్న చేతిలో పడేస్తే తినేసి, ఆవు తాగుతున్న కుటి, ఆవు తాగుతున్న కుండీలో నీళ్లు తాగేసినా జీర్ణమైపోతే బతికేయచ్చు. కానీ చచ్చిపోవడం చాలా కష్టం సుమా, తెలుసుకోంది ఆవిడ. అనాయాసైన మరణం వినాదైన్యైన జీవితం, ఇది కోరుకుంటాం. అనాయాస మరణం అంత తేలిక కాదు. పరమేశ్వరుడు శిక్ష వెయ్యాలనుకుంటే ఒక్కటి వేస్తే చాలు. జీవుణ్ణి విడిపించకుండా వదిలేశాడనుకోండి, అలా ఉండన్నాడు అనుకోండి, శరీరంలో జర్జరీభూతం అయిపోయి కళ్ళు కనపడక చేతులు కదలవు. నేను ఒక వ్యక్తిని చూసి ఒకప్పుడు హడిలిపోయాను. పక్షవాతం, మంచంలోనే అన్నీ, చేసేవాళ్ళు లేరు, భార్య చేయలేకపోయింది, వేలిచ్చినా చేయనని పనిపిల్ల వెళ్ళిపోయింది. అందులోంచి పుట్టిన పురుగులు చెవుల్లో కూడా వెళ్ళిపోతే చెవులు కన్నాలు పడిపోయాయి. నేను చెయ్యలేనండి అంది ఆవిడ. పిల్లలా ఎక్కడో ఉన్నారు, డబ్బిస్తాం, ఎవరినైనా పెట్టమంటారు, వాళ్ళు రారు. ఆ వ్యక్తి అలాగే సతమతం అయిపోయి, ఒకప్పుడు నేను చూసినప్పుడు అతను అంతెత్తున ఉండి ఎంతో గొప్పగా నాకు ఎదురొచ్చి మాట్లాడినవాడు. ఆ వ్యక్తిని చూసి నేను అసలు ఆ గదిలో నిలబడలేక ఉత్తర క్షణం ఉత్తరీయ ముక్కు కట్టు పెట్టుకుని వెళ్ళిపోయాను. అది చూస్తే నాకు సీతమ్మ చెప్పిన మాట గుర్తొచ్చింది. వధంచా మిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సలహ. బ్రతకడమే ఉంది, ఎక్కడైనా బతికేయచ్చు, సావడం కష్టం. అది శరీరం మంతం పట్టేస్తే చేసేదంటూ ఉంటే భార్య ఒక్కతే. ఓపిక ఉండనివ్వండి, ఉండకపోనివ్వండి, ఆమె ఒక్కతే. మహానుభావుడు ఎంత గొప్పవాడు, ఆయన కర్మ ఇలా అయిపోయాడని ఏడుస్తూ చేస్తే అదొక వంతు. కానీ ఈ దుర్మార్గుడికి ఇప్పుడు నేను అవసరం వచ్చాను అన్న మాటలు వినపడుతూ కూడా బతకడం, ప్రతి నిమిషం చావడం. ఆ రోజు తెచ్చుకోకు. నీ జీవితంలో భార్యాస్థానం యొక్క గౌరవాన్ని తెలుసుకుని ప్రవర్తించు. ఒక గౌతముడంతటి ఉదారుడు, ఒక రావణుడింతటి నీచుడు. ఎన్ని దాంపత్యాలు చూపిస్తారో మహర్షి. ఎలా బ్రతకాలనుకుంటున్నావో నువ్వు తెలుసుకో. ఎవరెవరు జీవితాన్ని సుఖమయం చేసుకున్నారో, ఎవరు కీర్తివంతులయ్యారో, ఎవరు ఇప్పటికీ స్మరింపబడితే గౌరవింపబడుతున్నారో, అటువంటి స్థానాన్ని చేరుకోవాలనుకుంటున్నావా, లేకపోతే పాడైపోవాలనుకుంటున్నావా, నిర్ణయించుకోమంటారు. దాంపత్యాలలో ఆశ్చర్యకరమైన దాంపత్యాలలో ఒక దాంపత్యం వాలి తార. తార వాలికి భార్య, సుగ్రీవుడికి భార్య, ఇద్దరు అన్నదమ్ములు. అలా కుదురుతుందా అని మీకు అనుమానం రావచ్చు. వాలి అన్న, అసలు యథార్థమునకు ఆమె వాలి భార్య. వాలి మరణించాడనుకుని గుహలో రాయికి అడ్డుపెట్టి సుగ్రీవుడు ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి సుగ్రీవుడు పట్టాభిషేకం చేసుకున్నాడు. ఆమె సుగ్రీవునికి భార్యాస్థానంలోకి వెళ్ళింది. అంటే ఇంతకుముందు వదిన గారు, ఇప్పుడు సుగ్రీవుడికి భార్య. ఆ తర్వాత మళ్ళీ వాలి తిరిగి వచ్చాడు. సుగ్రీవుడు భార్య రుమని కూడా స్వీకరించేసి బలవంతంగా సుగ్రీవుడిని తరిమేశాడు. మళ్ళీ వాలి రాజ్యానికి వచ్చిన తర్వాత మళ్ళీ వాలికి భార్య. అలా ఎలా జరుగుతుందండి? దోషం కదా అని మీరు అనుకోవచ్చు. రామాయణము ధార్మిక ధర్మమునకు రాశీభూతమైన గ్రంథము. వానర జాతి యందు ఒక నియమం ఉంటుంది. వానర జాతిలో ప్రభువు మరణిస్తే, అన్నగారు ప్రభు అనుకోండి, అన్న మరణించాడు అనుకోండి, తమ్ముడికి కిరీటము, సింహాసనము, రాజలాంఛనములతో పాటుగా రాజు భార్యలు తన భార్యలు అవుతారు. అది వానర జాతి యొక్క లక్షణం, మనుష్య జాతిది కాదు. ఏ జాతి ధర్మం జాతిది. పశుధర్మం పశుధర్మం, వానర ధర్మం వానర ధర్మం, మనుష్య ధర్మం మనుష్య ధర్మం. కాబట్టి తార అలా ఉంటే తప్పు లేదు. అందుకే ఆమె మహాపతివ్రత అయింది. తార ఇప్పటికీ రాత్రి పడుకోబోయేటప్పుడు స్మరించేటటువంటి పంచకన్యలలో తార పేరుంటుంది. కాబట్టి అటువంటి తార విదుషీమణి.
అసలు ఆమెలా మాట్లాడగలిగినటువంటి ప్రాజ్ఞురాలు, ఆమెలా ప్రవర్తించగలిగినటువంటి బుద్ధిశాలి, ఆవిడంత తెలివైన వ్యక్తి మీకు శ్రీరామాయణంలో ఏ ఆడది కనపడదు. అసలు ఈవిడ తెలివితేటలు ఏమిట్రా, అసలు ఈవిడ మాట్లాడమేమిట్రా అని తెల్లబోతాం. తెలివితేటలు ఉండడం ఒక ఎత్తు, కొంతమందికి చాలా తెలివితేటలు ఉంటాయి, కానీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎంత ఎలా మాట్లాడాలో తెలియదు. ఆమె ఏ సందర్భంలోనైనా అలా మాట్లాడగలుగుతారు. అంత గొప్ప మాట తీరు ఉన్నటువంటి వ్యక్తి, అంత పదునైన బుద్ధి ఉన్న వ్యక్తి. అటువంటి తార వాలికి భార్యగా ఉంది, సుగ్రీవుడికి భార్యగా ఉంది. దోషం కాదని మీకు నేను అందులో ఉన్న ధర్మ సూక్ష్మం చెప్పాను. కాబట్టి ఆమె వాలికి భార్యగా ఉన్నప్పుడు వాళ్ళిద్దరిది ఒక దాంపత్యం. వాలికి తార అంటే మహా ఇష్టం. నేను మీతో ఇందాక మనవి చేశానే, శ్రీరామాయణంలో పరమ దుర్మార్గులు ఇద్దరు కనపడతారు. ఒకడు వాలి, ఒకడు రావణుడు. ఇద్దరిద్దరే. మీరు ఉత్తరాఖండ చదివితే అర్థం అవుతుంది. వాలికి రావణుడికి ఒప్పందం ఉంది. ఏమిటా ఒప్పందం అంటే, ప్రపంచంలో నువ్వు తీసుకొచ్చి అనుభవించిన ఏ గొప్ప వస్తువైనా నాకీ నేను అనుభవిస్తాను. నాకు దొరికితే నేను అనుభవించి నీకు ఇస్తాను, నీకు దొరికితే నువ్వు అనుభవించి నాకి. ఎంత గొప్ప ఒప్పందమో చూడండి. అందుకు చంపించాడు రామచంద్రమూర్తి తప్ప ఏదో సుగ్రీవుడు అడిగాడని చంపలేదు. చచ్చిపోతూ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నన్ను ఎందుకు చంపావు, చాట్ నుంచి ఎందుకు కొట్టావు, నువ్వు ధర్మం తప్పావు, నా గోళ్ళు పనికొస్తాయా, నా చర్మం పనికొస్తుందా, నా మాంసం పనికొస్తుందా, ఎన్ని ప్రశ్నలు వేసాడో అన్నిటికీ జవాబు చెప్పాడు నిలబడి, ప్రాణం పోయే లోపల. అన్నీ చెప్పిన తర్వాత ధర్మమూర్తి నాదే తప్పని కాళ్ళు పట్టుకుని ప్రాణం విడిచిపెట్టాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.